హలో అండి. నమస్తే. ఈరోజొచ్చి నా మార్నింగ్ మినీ వ్లాగ్ షేర్ చేస్తున్నాను. సో, ఎవరికైనా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే చూసేవాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆ రోజేంటంటే నైటు మెంతులు, అలానే చియా సీడ్స్ నానబెట్టేసుకున్నాననమాట నైట్. పొద్దున్నే మా ఆయనకి మెంతులిచ్చేసి నేనింక చియా సీడ్స్ తాగేసాను. మార్నింగ్ అయితే డైలీ తప్పకుండా తాగుతామనమాట. ఇంకా నైటు ఆఫీస్ నుంచి వస్తా కొన్ని ఇంట్లో సరుకులయిపోతే తెచ్చుకుందాము అని తీసుకొచ్చాము. శనగింజలు, బియ్యము ఇలాగా. సో, ఇంకా అవన్నీ తర్వాత తీద్దాంలే అని ఫస్ట్ పల్లీలు కావాలని చెప్పానని అవి వేయించుకోవాలని తీసి పెట్టేసుకున్నాననమాట. 4 స్టవ్‌లుంటే 4 మీద 4 పెట్టేసాను. ఒక దాంట్లో రైస్, ఒక దాంట్లో ఏమో ఇలాగా ముల్లంగి చట్నీ చేద్దాము అని చెప్పని దానికి వేయించుకుంటా అలా ఉన్నాను. ఇంకొక పక్క పల్లీలు గూడా పెట్టేసాననమాట. వేగుతా ఉంటాయిలే అని చెప్పని. ఇది ముల్లంగి చట్నీ చేశాను. చాలా వచ్చిందనమాట. సో, మీరు గూడా ఒకసారి ట్రై చేయండి. కొన్ని పల్లీలేసాను. జస్ట్ ఒక 4 టేబుల్ స్పూన్ అన్ని పల్లీలేసాననమాట. ఇంకా పచ్చి కొబ్బరి ఉంటది గదా! ఎలాగో ఫ్రైడే గానీ అలాగా ఇళ్ళల్లో టెంకాయలు కొట్టుకుంటాం గాబట్టి, ఆ కొబ్బరి, ముల్లంగి ఒక 2 ఉన్నాయి అంతే. అయిపోయినాయనమాట. 2 ముల్లంగి, కొబ్బరి కొంచెము, ఆహ్, టమాటాలు 2 టమాటాలు తీసుకున్నాను. అయి బాగా ఇట్లా కొంచెం ఆయిలేసి వేయించుకోవాలనమాట. తర్వాత పచ్చిమిర్చి కొంచెము, ఇంకా తగినంత సాల్టు, కొంచెం చింతపండు, కొన్ని పల్లీలు ఇలాగ అన్నీ వేయించేసుకొని మిక్సీ పట్టేసుకుంటే సో, అలాగొస్తదనమాట. చాలా బావుంటది. ఒకసారి ట్రై చేసి చూడండి. సో, అది వేయించుకున్న తర్వాత కొంచెం ఆయిలేసుకొని ఎర్రగడ్డలు మామూలుగా అయితే పచ్చివైనా అలానే వేసేసుకోవచ్చు తిరవాత పెట్టకుండా. కానీ తిరవాత పెట్టి కొంచెం వేయిస్తే గనక కొంచెం ఇంకా బాగా మంచి స్మెల్ రావడము, టేస్ట్ కూడా బావుంటదనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా చాలా బావుంటది. సో, అదనమాట. ఇంకా ఇలా వేయించేసేసుకొని బాక్స్‌కు కట్టేసేయడమే. ఆ పక్కన ఇంకా పాలు గూడా పెట్టేసాను. అలానే ఇంగా చెనిగ్గింజలు సిమ్‌లో పెట్టి ఎంచుతాను కాబట్టి టైం పడతది. ఇంకా పెసరట్టు పిండుంటే పెసరట్టేసేసి దాని మీద ఇలా చట్నీ పూసేసాననమాట. ఇలా చేస్తే బాగా ఇష్టంగా తింటాడు. అంతే గదా! వాళ్ళకి ఎలా ఇష్టమొస్తే అలా వేసియడమే అంతే. ఇంక వాడు తినే లోపల బాక్స్ కట్టేద్దాము అని జెప్పని ఇలాగ అన్నం చల్లారబెట్టేసి, చట్నీ ఏసి కలిపేసేసి మామూలుగా పెరుగన్నం గూడా పెడతాను. పెరుగన్నం నాకొద్దులే ఇదే పెట్టేసేయి అన్నాడనమాట. ఇంక అందుకని రెండిట్లలో అదే పెట్టేసాను. స్నాక్స్‌కి దానిమ్మ గింజలు పెట్టేసాననమాట. అది ఇంకా కట్టేసేసి బాక్స్ కట్టేసి పంపించేయడమే. వాళ్ళని పంపించేసిన తర్వాత కొంచెం ప్రశాంతంగా ఉంటదనమాట మనకు కూడా. ఇంక ఆ తర్వాత మిగతా పనులన్నీ చేసుకుంటాననమాట. సో, అంతే మినీ వ్లాగ్. సో, ఎవరికైనా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.